నేడు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే శంకరయ్య, మాజీ గోవా ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ మదన్, తెలంగాణ మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి వీరు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైన காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக விதிமுறைகளை மீறினார் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తர்களுக்கு திருமலையில் அரசு சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எனக்குறா వయసు అవసరం లేదు కదా, మాట్లాడతాను తీసుకుంటాను సార్. ఆపద మొక్కులవాడి దర్శనం ఎన్నిసార్లు దర్శించుకున్నా తనవి తీరదు. గడచిన 60 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు స్వామివారిని దర్శించుకున్న ప్రతిసారి వారి అనుగ్రహాన్ని పొందడం, ఈ ప్రాంత పవిత్రతకు స్వామివారి ఆశీస్సులకు నిదర్శనం. ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలోని ప్రజలు సుఖశాంతులతో వాళ్ళ జీవితాలను మిగతా ప్రపంచంతో చూస్తే విలువలతో ప్రశాంతమైనటువంటి జీవితం భారతీయులు గడపడానికి కారణం ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారే. నిత్యం వినూతనంగా ఎన్నిసార్లు దర్శించుకున్నా ఇప్పుడు 10 నిమిషాల కింద స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. గేటు దాటి బయటకు వచ్చినా మళ్ళీ మనసు అంటున్నది ఎప్పుడు వస్తావు అని. అది వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకనే ప్రభుత్వాలు కూడా స్వామివారి ఖ్యాతిని ఇక్కడ భారతదేశానికో లేదా ఒక మనకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా యావత్ ప్రపంచంలో మొదటి దేవాలయం పర్యాటక ప్రాంతం ఏదైనా ఉన్నది అని అంటే అది తిరుపతి అనే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees. It will create objectionable reels and posting them on social media. Legal action will be taken against the violators. చాలా టైం
పుణ్యక్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఇలాంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. చాలా తీసుకునేదంటే తీసుకోవాలి. उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी. ओम नमो वेंकटेशाय. చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ஓம் நமோ வெங்கடேசாய நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya. Appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి కలియుగ ఆరాధ దైవం శ్రీ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడం జరిగింది. చిన్నప్పటి నుండి మేము అపారమైన భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఈరోజు మేము ఎమ్మెల్యేగా షాద్నగర్ ఎమ్మెల్యేగా ఇక్కడికి రావడం జరిగింది. మంచి దర్శనం చేసుకోవడం జరిగింది. నాతో పాటు మా బంధుమిత్రులు కూడా రావడం జరిగింది. ఇవాళ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ ప్రభుత్వం కానీ పాలకవర్గం కానీ మంచి సౌకర్యాలు చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు జరిగే పరిస్థితి లేదు. చాలా మంచి చక్కటి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఏడుకొండల వారిని ఆశీస్సులు మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకు కూడా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఒప్పుకోవడం జరుగుతుంది.